మన రోబో కూడా డ్యాన్స్ చేస్తున్నాడే. ఏమైనా తిన్మా గ్రేటే, రోబో లాంటి వాడి చేత కూడా డ్యాన్స్ చేయిస్తుంది. ఇదేంటి, వాయిస్తున్న డప్పుకి, వేస్తున్న స్టెప్పుకి, ఇస్తున్న ఎక్స్ప్రెషన్కి ఎలాంటి సంబంధం లేదు. కడుపున పొచ్చుడు కబడ్డీ ఆడినట్టు ఆ డ్యాన్స్ ఏంటో. దేవుడా, రోబో డ్యాన్స్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. రోబో తీన్ మార్క్ ఆడట్లేదు, పిల్లం ఆడిస్తుంది. ఆడు రాజా, ఆడు ఆడు బాగా. అబ్బా, ఇంకా చాలా ఆపండి. అల్లుడు గారిని అమ్మాయిని ఎంతసేపు అని ఇక్కడ నిలబెడతారు? లోపలికి తీసుకెళ్దాం పదండి. అల్లుడు గారు, అమ్మ మధు, లోపలికి వెళ్దాం. రండి రండి రండి. ఏంటి దేవకి, నీ కొడుకేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? వాడికేదో ఇష్టం లేకుండా హాస్టల్లో వేసినంత బాధపడుతున్నావు. నువ్వేం బాధపడద్దు. వాడు మన కోడలు వాళ్ళింటికి హ్యాపీగా తన ఇష్టపూర్వకంగానే వెళ్ళాడు. వాళ్ళతో హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేసి వస్తాడు. మీరనుకున్నట్లు నేను అనుకోలేనండి. ఎందుకంటే వాడి గురించి నాకే బాగా తెలుసు. దేవకి, ప్రపంచ వింతల్లో ఖచ్చితంగా ఇది 8వ వింత అవుతుంది. చూడు. షాక్ అయ్యావు కదూ? నేను చెప్పినట్టు 8వ వింతే కదా ఇది. అసలు వీడు డాన్స్ చేయగలడని నాకు ఇప్పటి వరకు తెలీదు. నీకేమైనా తెలుసా దేవకి? ఈ అల్లుడొకడు పొండు మీద కారం చల్లుతున్నాడు. దేవకి అసలే రగిలిపోతుంటే పొగడ్తలతో పెట్రోల్ పోస్తున్నాడు. వీడు మన ముందు ఉండేది వేరు దేవకి, బయటికెళ్తే టోటల్గా చేంజ్ అయిపోతున్నాడు. ఇంట్లో ఏమో రాములో ఉంటున్నాడు, బయటికెళ్తే రేమో అయిపోతున్నాడు. దీని ముందు మాత్రం అపరిచితుల్లాగా కూడా ఉంటున్నాళ్లే అల్లుడు గారు. ఇష్టం లేకుండా పెళ్లి చేశాం కదత్తయ్య. మన ముందు తగ్గితే బావుండదని మన ముందలా నటిస్తున్నాడు. వాడి పెళ్ళాం మీద మాత్రం విపరీతమైన లవ్ ఉంది, బయటపడట్లేదంతే. అంత ప్రేమ లేకుండానే కోడల్ని తన గదిలోకి షిఫ్ట్ చేయిస్తాడా? వీడు చూడు దేవకి, చేసుకున్న ఇన్షర్ట్ పాడైపోతుందని కాస్త యాక్టివ్గా కూడా నడవడు, స్టిఫ్గా రోబోలా నడుస్తాడు. కానీ కూతురు అల్లుడు వచ్చేసరికి చూడు ఎలా చిందులేస్తున్నాడో. వాడికి తోడు రమణి కూడా సరిపోయింది. రమణి, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. వెళ్ళు. ఏంటి బాబు, మా రామచంద్రయ్య గారు ఆడుకోవడానికి మనవని ఎప్పుడు ఇస్తారు? నాకు మనవడొద్దమ్మా, మనవరాలు కావాలి. అది కూడా నా కూతురు మధులానే ఉండాలి. చెప్పండి సార్, చిటికలేసి మరీ చెప్పండి. అల్లుడు గారు, పెళ్ళయ్యాక మొదటిసారి మా ఇంటికి వచ్చారు. కుడికాలు లోపల పెట్టి వెళ్ళండి. అమ్మా మధు, వెళ్ళండి. ఆగండి. ఏంటమ్మా ఇది? పక్కకు తప్పుకో. మీరు ఆగండి నాన్న. బావుగారిని అంత తొందరగా వదిలేస్తే ఎలా నాన్న? ఏంట్రా వీళ్ళ నస, ఒకరు పోతే ఒకరు తగులుకుంటున్నారు.
మీ బుర్రకి ఇలాంటి ఆలోచనలు రాకూడదని పెద్ద సారు నన్ను పంపించారు. మీరిక్కడ ఉన్నంతసేపు నవ్వుతూనే ఉండాలి. మొహం మార్చుకోవడాలు, చిరాకు పడాలు ఉండకూడదు. బావగారు, మీరు లోపలికి రావాలంటే మీ పేర్లు చెప్పి రావాలి. దివ్య, మా పేర్లు నీకు తెలుసు కదా, మళ్ళీ ఏంటి? అడ్డు తప్పుకో. దాని సరదాలు దానివి. మీతో కాకపోతే ఇంకెవరితో తీర్చుకుంటుందే దాని సరదాలు? హ్మ్, అది అడిగినట్టుగా మీ పేరు చెప్పి వెళ్ళండి బాబు. నీ సంగతి తర్వాత చెప్తానుండు. పోవే. మీరెవరో, మీ పేర్లేంటో చెప్పి వెళ్ళండి. నేను కేఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ. కంపెనీల గురించి కాదు బావగారు, మా అక్కకి ఏమవుతారో, మా అక్క మీకేమవుతుందో అని చెప్పి రావాలి. త్వరగా చెప్పండి బావగారు. నేను నా భార్య వచ్చాం. లోపలికి రానివ్వండి. పేర్లు చెప్పండి బావగారు. నందు, మధు వచ్చాం. లోపలికి రానివ్వండి. మధు నందు అంటే సరిపోదు బావగారు. మధు నందుకేమవుతుందో, నందు మధుకేమవుతారో చెప్తే అప్పుడు వదులుతాను. అయినా ఏంటి నువ్వు? ఇవన్నీ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినప్పుడే అడుగుతారు, ఇక్కడ కాదు. నువ్వు ఊరికే ఈ ఇంటల్లుని ఇబ్బంది పెట్టకు. మా బావగారికి ఇది అత్తగారిలే కదా. మీరు చెప్పండి బావగారు. నేను నందు, నా భార్య మధు వచ్చాం. దారిలోకి వచ్చారు సార్. ఇప్పుడు నువ్వు చెప్పక్క. నేను మధు, మా ఆయన. ఒసేయ్, మొగుడు పేరు చెప్పకూడదే రాక్షసి. కరెక్ట్గా చెప్పారు బామ్మ. ఇదేమో పేర్లు అడుగుతుంది, నువ్వేమో పేర్లు చెప్పొద్దంటావు. మరెలాగా? ఆ పేరు గుర్తొచ్చేలాగా ఏదైనా చెప్పి కవర్ చేవే. నా మొగుడి పేరు వెంకటేశ్వరరావు అయితే ఆ ఏడుకొండల స్వామి పేరు అని చెప్పాను. అలాగే నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పి వెళ్ళు. నేను మధు, మా ఆయన పేరు కృష్ణుడికి ఇంకో పేరుంటుంది కదా, గోవింద్. అది కాదు, నందు. ఆ పేరు. ఆయన నేను వస్తున్నాం. దారదులు ఆ కానుకలు ఇచ్చి వెళ్ళండి. కానుకలు అడుగుతుంది కదా, ఇవ్వండి. హ్మ్, ఇప్పుడు రండి. పదండి అల్లుడు గారు, పదండి. కుడికాయలు లోపల పెట్టి పదండి. మీరు లోపలికి రావాలంటే మీ పేర్లు చెప్పి రావాలి. నేను నందు, నా భార్య మధు వచ్చాం. అబ్బా, ఏం చెప్పాడు? అసలు వాడి మాటలో గాని వాడి మొహంలో గాని పెళ్ళామంటే ఇష్టం లేదన్న ఛాయలేమైనా కనిపిస్తున్నాయా? అస్సలు కనిపించట్లేదు. ఈ వీడియోలంతా చూస్తుంటే తప్పు చేశానని అనిపిస్తుంది. మనం కూడా వెళ్ళాల్సింది. ఇంతటి ఆనందాన్ని వీడియోలో కాకుండా లైవ్లో చూస్తుంటే భలే ఉండేది కదా దేవకి. మిస్ అయిపోయాం. వీడేమైనా తింగర వేషాలు వేస్తాడనే భయంతోనే రూథర్ఫర్డ్ని కాపలాగా పంపించాను. కానీ వీడియోలు చూసిన తర్వాత నాకొక క్లారిటీ వచ్చింది. మనోడు ఎలాంటి తింగర వేషాలు లేకుండా హ్యాపీగా ఉన్నాడని. చెప్పండి సార్. రూథర్, నువ్వు పంపించిన వీడియోలు చాలా బాగున్నాయిరా. మీరు హ్యాపీనా సార్? డబుల్ హ్యాపీ, త్రిబుల్ హ్యాపీ. ఈ వీడియోల కోసమైనా నీకింకో 10,000 జీతం పెంచొచ్చురా. పెంచేస్తున్నాను, ఎంజాయ్. సార్ థ్యాంక్ యూ సార్. 10,000. దేవకి,
నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆఫీస్ గారు ఒక్క నిమిషం. హలో. యా అమ్మా, వాడేసిన డ్యాన్స్ చూసిన కోపంతో మన మీద శివతాండవం ఆడుతుందేమో. మొత్తం సర్దైనాక ఎంతకాలం నీ చేతుల్లో ఉన్నవాడి జుట్టు ఇప్పుడు వాడి పెళ్ళాం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా నీ మాట ఏమింటాడక్క? పెళ్ళాంతో కలిసి వీధుల్లో డ్యాన్సులు వేస్తున్నాడు. తర్వాత పెళ్ళాం మాటలు విని మనల్ని వీధులు పాలు చేయడానికి గ్యారెంటీ ఏంటక్క? వీడు చెప్తుంది కూడా కరెక్టే కదా దేవకి. ఆస్తిపాస్తులన్నీ వాడి పేరు మీదే కదా ఉన్నాయి. ఎంతకాలం అంటే వాడు నీ కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు వాడి పెళ్ళాం కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఈ ఆస్తిపాస్తుల విషయాల్లో అది తల దూర్చింది అంటే మనం తల దాచుకోవడానికి కూడా అది దయతెల్చే పరిస్థితి వస్తుందేమో దేవకి. నువ్వు మొక్కను పెంచింది అది మహావృక్షమై నీకు నీడనిస్తుందనే కాని కొమ్మలు విరిగిపడి ప్రాణం తీస్తుందని కాదు కదా. ఈరోజు వాడి మనసులో నీ స్థానంలోకి అది వచ్చింది అంటే నువ్వు రేపు కూర్చోవలసిన సింహాసనం మీద అది కూర్చుంటుంది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నాకు అనుకూలంగా మార్చుకోవడం నాకు బాగా తెలుసు. వాడు ఇంత సడన్గా ఇంత దూరం వెళ్తాడనుకోలేదు. ఎక్కడో మిస్టేక్ జరిగింది. అదేంటో తెలిస్తే వాడిని మళ్ళీ నా కంట్రోల్లోకి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. నేను చెట్టుని పెంచింది పెంచుకుంది నా కోసం మాత్రమే. అది వేరే వాళ్ళకి దక్కుతుందంటే నేనెలా ఒప్పుకుంటాను? అస్సలు ఒప్పుకోను. ఈ ఫార్మాలిటీస్ అన్నీ మీకు ఇబ్బందిగా ఉండొచ్చు అల్లుడు గారు. ఏదో మా తృప్తి కోసం ఇవన్నీ ఏర్పాటు చేశాం. మీరేమైనా ఇబ్బంది పడి ఉంటే సారీ అల్లుడు గారు. ఆయనేం ఇబ్బందిగా ఫీల్ అయి ఉండరు నాన్న. మీరు అనవసరంగా ఆలోచించి బాధపడకండి. అవునండి, ఆయన ఇబ్బంది పడ్డానికి మీరేమైనా వింత వింత చేష్టలు చేశారా? అల్లుడికి చేయాల్సిన మర్యాదలు ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లు చూసి ఎవరైనా ఆనందపడతారు కానీ ఇబ్బంది ఎందుకు పడతారు చెప్పండి? అగ్రిమెంట్ ఇబ్బంది ఏం లేదు అంకుల్. కొంచెం కొత్తగా ఉందంతే. రే రామచంద్ర, నిన్నిలాగే వదిలేస్తే నీ కూతురు అల్లుణ్ణి చూస్తూ రాత్రింబవళ్ళు ఇక్కడే నుంచోనేలా ఉన్నావు. బాబుకు ఒక్కపోస్తున్నట్టుంది, లోపలికి తీసుకెళ్లరా? అవును కదమ్మా. అయ్యో, ఆ మాటే మర్చిపోయాను. పదండి అల్లుడు గారు, ఆ రూమ్లో రిలాక్స్ అవ్వచ్చు. రండి 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 అల్లుడు గారు. రండి, కూర్చోండి అల్లుడు గారు. కూర్చోండి కూర్చోండి అల్లుడు గారు. అది పాత మంచం అల్లుడు గారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మరో 2-3 కూర్చున్నా తట్టుకునే శక్తి ఈ మంచానికి ఉంది. ఒక్క నిమిషం. ఇంకా కదలదులేండి, కూర్చోండి. ఏమైంది దీనికి? రాత్రి కూడా బాగానే పనిచేసింది కదా. ఒక్క నిమిషం అల్లుడు గారు. ఏళ్ళనాటి ఫ్యాన్ అల్లుడు గారు.
మా నాన్నగారు సంపాదించి పెట్టినవన్నిటినీ పడేయకుండా ఆయన గుర్తుగా పెట్టుకున్నాం. అమ్మ మధు, అల్లుడు గారి కోసమని మార్కెట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టారమ్మా మీ నాన్న. వెళ్ళి అల్లుడు గారికి జ్యూస్ చేసి తీసుకురా. అన్నెందుకు తెచ్చారు నాన్న? అల్లుడి గారికి ఏ జ్యూస్ ఇష్టమో తెలియదు కదమ్మా, అందుకే అల్లుడి గారికి ఏ లోటు ఉండకూడదని అన్నీ తెచ్చేశాను. అదృష్టవంతుడు. ఈ కాలంలో కూడా ఇలాంటి మామగారు దొరికారు. బావగారు, మీరు ఏసీలో పుట్టి పెరిగారు కదా, అందుకే మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనేదే మా నాన్న తాపత్రయం. ఏసీలో పుట్టి పెరగలేదమ్మా, హాస్పిటల్లో పుట్టి ఇంట్లో పెరిగారు. కాకపోతే ఆయన పుట్టిన చోట పెరిగిన చోట ఏసీలు ఉన్నాయి అంతే. రమణి, మీరంతా వెళ్ళి ఏర్పాట్లు చూడండి. వెళ్ళండి. అలాగే. అమ్మా మధు, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా. ఉమ్. హా. అల్లుడు గారు, ఇంకేం భయం లేదు, మీరు రిలాక్స్ అవ్వండి. హా. రమణి, రమణి. హలో, దిస్ ఈజ్ నందు. దిస్ ఇస్ నందూస్ పిఏ రూథర్ ఫైడ్. రూతర్, నా కర్మేంటో కానీ ఈ అగ్రిమెంట్ నా చావుకొచ్చింది. నవ్వు రాకపోయినా నవ్వాల్సి వస్తుంది. కూర్చోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేని ప్లేస్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని భరించాలో ఏంటో. అత్తగారింట్లో బాగానే జరుగుతున్నాయి మర్యాదలు. అత్తగారింట్లో ఇలాంటి మర్యాదలు పొందాలంటే రాసిపెట్టి ఉండాలి. తీసుకోండి, పండుగ చేసుకోండి. ఏంటి, ఈ మర్యాదలకే రాసి పెట్టుండాలా? మంచం మీద కూర్చొని అటు కదిలినా ఇటు కదిలినా కిర్రు కిర్రుమంటూ వచ్చే సౌండ్, కర్రతో తిప్పితే కాని తిరగని ఫ్యాన్. ఈ మర్యాదలకి మీ నాన్న మీ చెల్లి చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తుంటే. ఓవర్ యాక్షన్ అన్నారంటే బాగుండదు చెప్తున్నా. వాళ్ళు చేస్తుంది అదే కదా. అది ఓవర్ యాక్షన్ కాదు, మీకు అర్థం కాని ఓవర్ లవ్. అర్థం కాకపోతే అర్థం కానట్టు ఉండండి, అంతేకాని ఓవర్ యాక్షన్ గీవర్ యాక్షన్ అంటే మాత్రం నేను ఊరుకోను. దానికి ప్రేమ అని పేరు పెట్టొద్దు. అది అతి అవ్వారం. చచ్చినోణ్ణి ఎత్తికెళ్తున్నట్టు ఆ బాణసంచి ఏంటి, ఆ డప్పులేంటి, ఆ కుప్పిగంతులేంటి, పెద్ద టార్చర్. ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, పబ్లిక్ న్యూసెన్స్ తప్ప అందులో ఏముంది? ఓవర్ యాక్షన్ కాకపోతే ఏమంటారు దాన్ని? అవన్నీ చచ్చినోడి దగ్గరే కాదు, ఏదన్నా సాధించినోడి కోసం కూడా చేస్తారు. అది వాళ్ళ ప్రేమ. వాళ్ళ ప్రేమని అలా వ్యక్తపరచడమే తెలుసు. అందరూ మీలాగే దిష్టిబొమ్మల్లాగా నిల్చొని ఉండలేరు కదా. మనుషులన్నాక సంతోషం వచ్చినప్పుడు వాళ్లలో చలనం ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఏదైనా చెయ్యాలనే ఆరాటం ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కనిపించేది వాళ్ళ సంతోషం, వాళ్ళ ఎమోషన్ ఎంతలా ఉందనేది. అయినా ఎలాంటి ఎమోషన్ పలకని మీ కళ్ళకి అవన్నీ కనిపించలేండి. మీరు చేసే అతికి ప్రేమ అనో సంతోషమనో ఎమోషన్ అనో పేరు పెట్టుకున్నంత మాత్రాన అది అతి కాకుండా పోదు. నాకు లెక్చర్లు ఇవ్వడం మానేసి ముందు మీ చెల్లికి లెక్చర్లు ఇవ్వు. మీ అమ్మా నాన్నల కంటే తను మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. నా పేరు తెలియకుండానే ఈ పెళ్లి చేశారా ఏంటి? అయినా గుమ్మంలో అడ్డుపడి పేర్లు అడగడం ఏంటి? పెళ్లి తంతులో భార్యాభర్తల మధ్య సఖ్యత పెంచడానికి చేసే ముఖ్యమైన తంతుల్లో అది ఒకటి. అలాంటి వాటిని సరదాగా తీసుకోవాలి, సీరియస్గా తీసుకోకూడదు. అయినా అవన్నీ మీకు చెప్పడం వేస్ట్ గాని నేనొక మాట చెప్తా, క్లియర్గా వినండి. మీకు సంబంధించినంత వరకు మా నాన్న చెల్లి చేసింది అతి, నాకది ప్రేమ. వాళ్ళ ప్రేమతో నాకెలాంటి ప్రాబ్లం లేదు. మీకంతగా ప్రాబ్లం అయితే వెళ్ళి వాళ్ళకే చెప్పుకోండి. నేనెలా చెప్తాను? నువ్వే చెప్పు. ఫర్ సపోజ్ మీ కంపెనీలో ఒక ఎంప్లాయ్తో మీకు ప్రాబ్లం వచ్చిందనుకోండి. ఆ ప్రాబ్లం గురించి ఆ ఎంప్లాయ్తో డిస్కస్ చేస్తారా, లేదంటే వాళ్ళ పేరెంట్స్నో రిలేటివ్స్నో పిలిచి వాళ్ళతో డిస్కస్ చేస్తారా? ఎంప్లాయ్తోనే డిస్కస్ చేస్తాను. అదే బుద్ధి ఇక్కడ కూడా వాడండి. మీకు ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడండి, నాతో కాదు. వీళ్ళ నాన్నతో అయితే నేను మాట్లాడలేనని కావాలనే ఇలా చేస్తుంది. ఇది మామూలు రాక్షసి కాదు, బ్రహ్మ రాక్షసి. అరే రామచంద్ర,
కూతురు మీద ప్రేమ ఉందని తెలుసు గాని అబ్బబ్బా ఇంత ప్రేమ ఉంది అనుకోలేదురా. ఆ అల్లరేంది, ఆ డాన్స్ ఏంది, అబ్బబ్బా ఏమండి? దుమ్ము తీసుకోండి. లేపేశావు కదరా. ఇంతకీ అల్లుడి గారికి స్వీట్స్ ఇచ్చారా? దివ్య, నువ్వు వెళ్ళి అల్లుడి గారికి స్వీట్స్ ఇచ్చిరాపో. నేనెందుకు ఇస్తానన్నా? బావగారికి ఏం కావాలన్నా చూసుకోవడానికి అక్కుంది కదా, తనకి చెప్పండి నాన్న. సరే, నువ్వు వెళ్ళి మధుకు చెప్పు. అక్క అక్క ఆ! నేను దివ్యని బావా, మధుని కాదు. నేను పట్టుకుంది కూడా మీ అక్క మధు అని కాదు, నిన్నే. మా అక్క జుట్టు అనుకొని నా జుట్టుని పట్టుకొని లాగుతున్నారేమో అనుకున్నా. కాదన్నమాట. ఏంటి బావా విషయం? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నిన్ను, నీ ఓవర్ యాక్షన్ని. చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఇక మీదట పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టకు. ఎలాగో భోజనం టైం అయింది కాబట్టి మీకు వడ్డించిన విస్తల్లో ఉన్న అన్ని ఐటమ్స్ కంప్లీట్గా తినేయాలి. నీ సవాల్ని స్వీకరిస్తున్నాను. నువ్వు వడ్డించిన విస్తరిలో ఒక్క ఐటెం కూడా వదిలిపెట్టకుండా తింటాను.